హాయ్ అండి, నా పేరు శిరీష. వెల్కమ్ టు మీమా వంటిల్లు ఛానల్. యాపిల్ పైని ఎగ్ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే అప్పటికప్పుడు స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. యాపిల్ పై ప్రిపరేషన్లో ముందుగా నేను 2 సిమ్లా యాపిల్స్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుని ఉంచుకోవాలి. చూసారు కదా, ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుని ఉంచుకోండి. ఇలా తరిగిన తర్వాత ముందుగా స్టవ్ మీద మనం ఒక కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి. ఇలా బటర్ వేసుకున్న తర్వాత బటర్ అంతా మెల్ట్ అయ్యాక ముందుగా తరిగి పెట్టి ఉంచుకున్న యాపిల్ ముక్కలన్నింటినీ కూడా వేసుకుని ఈ బటర్ అంతా కూడా యాపిల్ ముక్కలు అబ్జార్బ్ చేసేలా మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. మీరు కావాలంటే నార్మల్ యాపిల్స్ని కూడా యూజ్ చేయొచ్చండి. కానీ కొన్ని యాపిల్స్ పుల్లగా ఉంటాయి కదా, వాటికైతే మరి కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సిమ్లా యాపిల్స్ అయితే టేస్ట్కి చాలా బాగుంటాయండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని, 1 టేబుల్ స్పూన్ వరకు తేనెని వేసుకోవాలి. సిమ్లా యాపిల్స్కి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు తేనె సరిపోతుందండి. మీరు పుల్లటి యాపిల్స్ కానీ యూజ్ చేసేటట్టయితే 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. గ్రీన్ యాపిల్ అయితే కనుక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటాయండి. జనరల్గా రెడ్ యాపిల్స్నే యాపిల్ పైకి యూజ్ చేస్తారు. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ 1.5 మినిట్ పాటు కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల యాపిల్స్ అనేవి మొత్తం తేనెని, బటర్ని అబ్జార్బ్ చేసి చాలా టేస్టీగా తయారవుతాయండి. వీటి మాయిశ్చర్ కూడా కొద్దిగా తగ్గుతుంది. తర్వాత ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్కని తీసుకుని వాటిలో వేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకోండి. ఈ యాపిల్ ముక్కలకి మధ్యలో దాల్చిన చెక్కని ఉంచి కలుపుకోవాలి. అప్పుడే దాల్చిన చెక్క వాసన యాపిల్ ముక్కలన్నింటికి కూడా పడుతుంది. ఇలా మొత్తం అంతా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 1/2 మినిట్ పాటు ఉంచిన తర్వాత ఇప్పుడు టేస్ట్ కోసం మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారపెట్టుకోండి. స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిల్క్ బ్రెడ్స్ని తీసుకుందామండి. వాటిని 4 వైపులా కూడా కట్ చేసుకోవాలి. జనరల్గా యాపిల్ పైకి శాండ్విచ్ బ్రెడ్స్నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అవి కొంచెం పెద్దవిగా ఉంటాయి కదండి, ఫ్రై చేసేటప్పుడు బాగుంటాయి. కానీ నేను ఇంట్లో ఉండే ఐటమ్స్ మాత్రమే చెప్పాలని చిన్న మిల్క్ బ్రెడ్స్ని యూజ్ చేస్తాను. ఇవైతే జనరల్గా అందరిళ్లలోనూ అవైలబిలిటీగా ఉంటాయి. ఈ విధంగా మనం బ్రెడ్ అనేది 4 వైపులా కట్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో ఒకసారి చపాతీని ఏ విధంగా అయితే ఒత్తుతామో ఆ విధంగా కాస్త నెమ్మదిగా ఇదంతా కూడా ఒకేలా ఉండేలా ఒత్తుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా నెమ్మదిగా స్ట్రెస్ చేసి ఒత్తండి. అలా ఒత్తడం వల్ల ఏంటంటే బ్రెడ్ అనేది మనం స్టఫ్ చేసినప్పుడు విరిగిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది. దానికోసమే మనం ఇలా చేయాలి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ ఉన్న బటర్ని తీసుకుని బ్రెడ్కి 4 వైపులా కూడా అప్లై చేసుకోండి. ఎండ్స్లో మాత్రమే అప్లై చేయండి, మిడిల్లో అవసరం లేదు. ఇలా మొత్తం ఎండ్స్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న స్టఫింగ్ ఉంది కదా, దాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని కాస్త ఒక ఎండ్ వైపే వచ్చేలా బటర్కి తగలకుండా ఉండేలా వేసుకోవాలి. దాన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకుని దీనికి కొంచెం మరీ క్లోజింగ్ అనేది చేస్తే కనుక అది తేనె అది కూడా మనకి పాకంలా కారిపోతూ ఉంటాయండి. అందుకని కొంచెం గ్యాప్ కోసం ఈ విధంగా ఒక 3 to 4 లైన్స్ కట్ చేయండి చాక్తో. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇది పూర్తిగా ఎండ్స్తో ఇది కనెక్ట్ అయ్యేలా చేయాలి. అందుకోసమే మనం ఎండ్స్లో బటర్ అనేది రాసుకుంటున్నాం అండి. బటర్ అప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎండ్స్తో ఈ విధంగా మనం స్ట్రెస్ చేసినప్పుడు చూసారు కదా, ఈ విధంగా యాపిల్ పైన మనం రెడీ చేసుకోవచ్చు. శాండ్విచ్లా అంటుకునేలా మనకి బటర్ అనేది యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసి ఈ విధంగా బటర్ అంతా కూడా అంటుకునేలా వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి మీకు మ్యాక్సిమం 1 to 2 మినిట్స్ వరకు టైం సరిపోతుందండి. చూసారు కదా, వీటిని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మెల్లగా రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. అలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా రోస్ట్ అయ్యేలా చేసుకోండి. మీకు ఓవెన్లో అయితే
కలర్ఫుల్గా బాగా వస్తాయండి. బట్ టేస్ట్ అనేది ఎందులో వేయించినా కూడా ఒకలానే ఉంటుంది. ఇలా మొత్తం అంతా చేసిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే యాపిల్ పైని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.